ఇంజనీరింగ్ కోర్సులకు ఎండ్ కార్డు పడనుందా? స్టెమ్ కోర్సుల ఫ్యూచర్ ఏమిటి? స్టెమ్ కోర్సుల్లో ఆర్ట్స్ సెట్ అవుతుందా? అసలు స్టీమ్ కోర్సులు అంటే ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకోండి. భారత్లో స్టెమ్ కోర్సులకు ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉండడంతో కొన్ని దశాబ్దాలుగా పేరెంట్స్ తమ పిల్లలను ఇంజనీర్ లేక డాక్టర్గా చూడాలనుకుంటున్నారు. ఇప్పటికీ అదే మోస పద్ధతి కొనసాగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు స్టెమ్ కోర్సులకు ఆర్ట్స్ను జత చేస్తూ కొత్త తరహా నైపుణ్యాల కోర్సుల వైపు యువత అడుగులేస్తోంది. మీరు కూడా స్టెమ్ కోర్సుల్లో జాయిన్ అవుతారా? ఏ అవును, బి కాదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాలకు సంబంధించిన స్టెమ్ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తాయని ఇన్నాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తూ వచ్చారు. ఐఐటి, జేఈఈ, నీట్ సన్నద్ధతకు కావలసిన టాలెంట్, తగినన్ని సీట్లు లేకపోయినప్పటికీ ఆగమ్య గోచరంగా వాటి వెనుకే భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. ఎక్కువ మంది ఈ స్టెమ్ కోర్సుల వైపు రావడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇంజనీరింగ్ పూర్తి చేసినా అర్హతకు తగిన ఉద్యోగాలు రాకపోవడం, తనది కాని ఫీల్డ్లో పనిచేయాల్సి రావడం, తక్కువ జీతాలతో సర్దుకుపోవడంతో వారి పరిస్థితి గమ్యం లేని జీవితంగా మారింది. స్టెమ్ కోర్సులపై లక్షలు ఖర్చు చేసిన పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో విద్యార్థులు కూడా డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. అసలు విద్యార్థులు చదివే చదువులకు, చేసే ఉద్యోగాలకు సంబంధమే లేకుండా పోయింది. ఈ లోపం విద్యా వ్యవస్థలోనే ఉంది. ఇటువంటి సమయంలో లిబరల్ ఆర్ట్స్లోనూ విద్యార్థులకు ఒక డిగ్రీ ఉండటం భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోంది. తాజా ఉద్యోగ కల్పనలో స్టెమ్ కోర్సులకు ఆర్ట్స్ జోడించడంతో కొత్తగా పుట్టుకొచ్చిన స్టీమ్ కోర్సులకు మంచి డిమాండ్ ఏర్పడింది. కేవలం కొన్ని ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదివిన విద్యార్థులు ఉద్యోగావకాశాలు అందుకుంటున్నప్పటికీ చాలా మంది విద్యార్థులకు చదువుకు తగ్గ ఉద్యోగాలు చేయడం లేదు. కొన్ని సర్వేల ప్రకారం దాదాపు 80% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టీమ్ కోర్సుల వైపు యువత అడుగులు వేస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా సిలబస్ లేకపోవడంతో విద్యార్థులు తగిన అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. కెరియర్లో రాణించాలంటే వాస్తవిక సమస్యలను పరిష్కరించే నేర్పు, ప్రాక్టికల్ లెర్నింగ్, ఆవిష్కరణలు చేయడం వంటి నైపుణ్యాలు అవసరం. వీటిని అందిపుచ్చుకోవడంలో ఇంజనీరింగ్ విద్యార్థులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం స్టీమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ అంటూ ఈ కోర్సులకు డిమాండ్ నెలకొంది. కాబోయే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు కేవలం టెక్నికల్ పరిజ్ఞానం కంటే మరింత సామర్థ్యం పుంజుకునేలా కొత్త తరహా నైపుణ్యాలను అందిస్తోంది. ఆర్ట్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కల్చరల్ అవేర్నెస్ వంటి మూలాలను విద్యార్థుల్లో కలిగిస్తోంది. అనుభవాల నుంచి నేర్చుకోవడం, ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోవడం, కమ్యూనికేట్ చేయడం వంటి స్కిల్స్కు ప్రాధాన్యం ఇస్తూ స్టీమ్ కోర్సులు ప్రభావం చూపిస్తున్నాయి. గూగుల్, ఇన్ఫోసిస్ వంటి ఉన్నత శ్రేణి కంపెనీలు డిగ్రీతో సంబంధం లేకుండా సృజనాత్మకంగా ఆలోచిస్తూ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఎక్కడైనా పనిచేయగల సమర్థులకు కూడా జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇకపై విద్యార్థులు స్టెమ్ కోర్సుల వెంటే పరుగులు తీయాల్సిన పని లేదని, కమ్యూనికేషన్, డిజైన్, హిస్టరీ, లిటరేచర్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పరిశ్రమ అవసరాలను గమనించి ఐఐఎం కోజికోడ్ ఇటీవలే ఎంబీఏ ఇన్ లిబరల్ ఆర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ పేరుతో 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రారంభించింది. ఇవే కాక వివిధ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లోనూ ఈ స్టీమ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కెరియర్లో ఉన్న అవకాశాలను గుర్తించడంతో యువత ధైర్యంగా స్టీమ్ కోర్సుల వైపు అడుగులేస్తున్నారు.